రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అఖిల భారత యాదవ మహాసభ శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ తో పాటు యాదవ కౌన్సిలర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మంచాల రవి యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందమైన ప్రసాద్ యాదవ్లను సంఘ పెద్దలు సాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. సమావేశంలో మాట్లాడిన యాదవ సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో యాదవులు రెండవ అతిపెద్ద జనాభా కలిగిన సమాజంగా ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన స్థాయిలో ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై యాదవ యువత రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొని వార్డు సభ్యుల స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వంటి ఉన్నత పదవుల వరకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల మహేందర్ యాదవ్, రాష్ట్ర నాయకులు వాసం మల్లేశం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు జడల రవీందర్ యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు శీలం శ్రీనివాస్ యాదవ్, నక్క కొమరయ్య యాదవ్, గడ్డి మల్లేశం యాదవ్, నూనె మల్లేష్ యాదవ్, మారం మల్లికార్జున్, మోత్కపల్లి శ్రీనివాస్, గంగుల రాజు యాదవ్, అనబోయిన రవి యాదవ్, వాసం శ్రీనివాస్, ముర్గం అంజయ్య, మారం లక్ష్మణ్ యాదవ్, యూత్ సభ్యులు శీలం విక్రమ్ యాదవ్, నాగుల జలంధర్ యాదవ్, నరకట్ల మహేందర్ యాదవ్, శీలం వినయ్ యాదవ్, మోత్కుపల్లి శివ యాదవ్, మోత్కుపల్లి నవీన్ యాదవ్, పల్లె వంశీ యాదవ్, పల్లె పృథ్వీ, లెంకల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అన్న మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మరి మేము ఇటీవల 5 నెలల కింద ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం. మరి మీ ఆశీస్సులు కూడా మా మీద ఏర్పడుకున్నాం. ఇంకా పెద్దల గౌరవంలో కూడా మాకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇక్కడికి విచ్చేసిన మా యాదవ సంఘం సభ్యులందరికీ పేరు పేరున, ఇంతసేపటి నుంచి వెయిట్ చేసిన పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏదైతే ఈరోజు వేములవాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు చైర్పర్సన్ పుల్కం రాజు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ నరాల శేఖర్ గారికి, వారితో పాటు మా యాదవ్ ముద్దుబిడ్డ సంగస్వామి యాదవ్ గారికి, అదేవిధంగా సాగరిక గారికి, మరి మిగతా కౌన్సిలర్ వాళ్ళకు కూడా సన్మానించడం జరిగింది. కృష్ణుడు యాదవుడే అంత గొప్ప జాతిలో పుట్టినటువంటి మనం రాజకీయంగా ఎదగలేకపోవడం చాలా బాధాకరం. మరి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు కూడా మరి రాజకీయాల్లో పాల్గొనకపోవడం ఇదంతా మన యాదవ జాతికి అవమానంగా భావిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. మరి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి యాదవ్ కుల బంధువులందరూ కూడా రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై యాదవ్. ఈరోజు మున్సిపల్ కొత్తగా ఎన్నుకున్నటువంటి నాతో పాటు వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ సాగరిక గారు, అనిత గారు, అదేవిధంగా కుల బాంధవుడు సంగస్వామి యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మన కొత్తగా యాదవ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అనుకున్నటువంటి అనగా, అదేవిధంగా మిత్రుడు, మరి ముఖ్యంగా వేములవాడ పట్టణ యాదవ సంఘ సభ్యులందరికీ, పెద్దలందరికీ, మరి అదేవిధంగా మరో కుల బాంధవుడు జడ రవి గారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు కొన్ని సంవత్సరాలు యాదవులు అయితే చాలా సంవత్సరాలు నా దగ్గరికి వచ్చి సమస్యలు ఒక దాదాపు 5 సంవత్సరాలు వచ్చి కావచ్చు. సంఘం ప్లేస్ కావాలి, గుడి కట్టుకుంటాం అంటే మరి ఆ గుడి గౌరవ శాసనసభ్యులు గెలిచిన వెంటనే ఖచ్చితంగా యాదవులకి ఖచ్చితంగా స్థలం ఇప్పించాలి. ఆ స్థలంలో వారు గుడి కట్టుకోవడం, గుడి నడుస్తూ రన్నింగ్లో ఉంది. మరి ఇట్లా ఏ అవసరాలకైనా వారు ముందు చేసిన వారి నాయకత్వంలో మనం ముందు నడిపించాలని కోరుకుంటూ, మరి ఇంకా ఏ సమస్యలున్నా మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ, యాదవ కుల బాంధవులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకు మాకు ఇంత గొప్పగా ఆహ్వానం ఇచ్చి సన్మాన కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు.